మెదక్ జిల్లా హవేలీ గనాపూర్లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయని, అందుకే ఢిల్లీలో దోస్తు చేసుకుంటూ హైదరాబాద్లో దూషించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాజకీయ ఉపన్యాసం చెప్పే కంటే ముందు పిల్లర్లు ఎన్ని గట్టిగా ఉన్నాయి, ఎన్ని పిల్లర్లు గట్టిగా లేవు, ఏం ఊగుతున్నాయి, ఏం ఊగుతలేవు అనేది ఒకసారి చూస్తున్నారు. నేనేమంటే తమ్మలి అజయ్ గారు సర్జన బూత్ అధ్యక్షుడు అలా మాట్లాడేది మీదలేవు. బూత్ అధ్యక్షులు పేరు పిలిస్తే వాళ్ళే నిలబడాలి. వాళ్ళు లేకపోతే జక్కన్నపేట విష్ణురాజు గారు మీరేనా? రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17కు 17 పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లా లోపల రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకో నలుగురు నన్ను కలుపుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరు ఎందరినీ కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది.